హాయ్ అండి. హలో. ఈరోజు వంటలేంటో తెలుసా? ఇలా ముక్కల పులుసు చేశానండి. ఇందులోకి నేను తియ్య గుమ్మడికాయి, ముల్లంగి, కీర, వంకాయి, టమాటా వేసి ఇలా ముక్కల పులుసు చేశాననమాట. ఇదైతే దొండకాయ ఫ్రై. ఇదైతే ముల్లంగి ముక్కలండి. ముల్లంగికి తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం ఇలా ఒక పచ్చిమిరపకాయ కూడా ముక్కలు కట్ చేసి వేసుకుని అన్నీ కలిపేసుకోవడమే. ముక్కలు ఊరి బావుంటాయి. మనకి మజ్జిగ అన్నం, పెరుగు అన్నం, పప్పు అన్నంలోకి నంచుకొని తినడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ పులుసులోకైతే నా దగ్గర యాక్చువల్లీ ఆనపకాయ గానీ, బెండకాయలు, ములక్కాడ లేవండి. ఉంటే అవి గూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న కూరగాయలతో పెట్టేశాను. నేను ఎక్కువ ముక్కలు వేస్తూ ఉంటాను ముక్కల పులుసులోకి. రసం కన్నా మనకి కూరలు బలం గాబట్టి ఎక్కువ వేసి చేస్తాననమాట. సో, మన దగ్గర ఏ కూరలుంటే వాటితో చేసేసుకోవచ్చు. ఇందులోకైతే నేను ఎంటీఆర్ బ్రేక్‌ఫాస్ట్ టైము సాంబార్ పొడిని వేశానండి. ఇందులోకి నేనేం చేశానంటే ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఈ సాంబార్ పొడిని కొద్దిగా వాటర్‌తో మిక్స్ చేసేసి పులుసు ముక్కలు ఉడుకుతున్నప్పుడు నేనిది యాడ్ చేశాననమాట. ఇలా చేస్తే బావుంటుంది. ఎప్పుడు నేనేంటంటే మీల్ టైమ్ సాంబార్ పొడి వాడతాను. ఇలా బ్రేక్‌ఫాస్ట్ టైమ్ సాంబార్ పొడి వేయడం ఫస్ట్ టైము. సో, బావుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముక్కల పులుసుకి. ఇగో ఇవైతే కీర, వంకాయి, గుమ్మడికాయ ముక్కలు వేసి చేశాననమాట. ఎక్కువ ముక్కలు వేసుకుంటే బావుంటుంది. ఇవండి ఈరోజు స్పెషల్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.